సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ప్రస్తుతం అయితే అన్న వాళ్ళ భార్య మనతో ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి, అన్నకి ఎంత ఎంత కష్టపడి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండి ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యింది అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని. అన్నని ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారని కూడా న్యూస్ వచ్చింది కదమ్మా. మొన్న ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది హెల్త్ అన్నారు. నేనే తీసుకొచ్చిన మంచి చూస్తుంది అని చెప్పి నేను పిఆర్కి మంచిగా నువ్వు అయినా నాకు అక్కడ నమ్మకం ఉండని చెప్పి అక్కడ తీసుకుపోయినా. నేనే ఆ డాక్టర్ పైసలు తీసుకుంటున్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్లో అమర్పేటలో తగ్గలేదు. ఆర్బీలో మంచి చూడలేడు, పైసలు తీసుకుని చూస్తలేడు. ఇక అందుకే తీసుకొచ్చాను నేను ఇక్కడ తీసిన. ఎంతేనమ్మా అన్నకి ఇన్సూరెన్స్ లాంటిదా ఏం లేదమ్మా? ఏం చేయించుకోలేడు అమ్మా, ఏం లేదు. రాజన్ అడగలేదు ఆయన అన్ని మాకు ఆయన ముఖం చూసి మాకు పాస్ అన్ని అడగలేదు మాకు. మనకి ఆధారము అన్ననే ఫస్ట్ నుంచి మొత్తం బాగానే చెప్తూనే ఉన్నా. నేనున్నాక మీకేం భయమండి. మరి ఇప్పుడు 7 వేల ఆధార్ కార్డు ఆయన అన్న ఆయనే దాచిపెట్టుకోవడం కూడా తెలియదు. ఏది ఉన్నా చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అస్సలు లేదు ఆయన దగ్గర, అట్లాంటి బుద్ధి లేదు ఆయన దగ్గర. ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదు. నేను చెప్తా రేపటికి అట్లా అంటా, రేపు దేవుడు రేపు ఇట్లా అంటున్నాయన. అంత ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంతమందికి సాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు? ఎవరు రాలేదు. సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా. అయిపోతుండే మరి ఎందుకు నాకు అర్థమైందిలమ్మా. ఎందుకు ఆయన ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేసామ్మా. మస్తు పైసలు హెల్ప్ చేసి ఇప్పుడు దాకా నడిచి పైసలు వాళ్ళు హెల్ప్ చేసినాయి. గబ్బర్ సింగ్ టీము అంటే గబ్బర్ సింగ్ టీం అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉండేటోళ్ళు కదమ్మా. ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళు కూడా చేసిరమ్మా, సాయం చేసిరు. వాళ్ళు కూడా చేసిరు. సినిమాలో ఒకటి చేయలే, పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు ఇచ్చిండు, 2 అప్పుడు ఇచ్చిండు అంతే. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన న్యూస్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సహాయం చేసినారమ్మా? బొర్రాలే వచ్చారు ఆయన ఫ్యాన్స్ మాత్రం. ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన అందరూ కూడా వెళ్ళేసిండు. ఆయనకు ఎవరో తెలియదు, ఫోన్ పే చేసిండు. ఎంతైందమ్మా హాస్టల్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటి వరకు? నాకు తెలిసి మీకు ఒక 6 లక్షల దాకా అయినాయచ్చు, అంతకంటే ఎక్కువ చెప్తున్నా నేను. 6 లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు. అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మ, మా పైసలు కాదు. ఎందుకు పోతామనాలి? కుటుంబానికి అన్నే ఆధారం. మరి ఎలా ఉందమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది? ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, రేపటి నుంచి కనిపిస్తాయి. నేను చెప్పిన, నేను యాదవ్ కన్నా బొబ్బుల కన్నా షూటింగ్ పంపించమని చెప్పిన, ఎవరన్నా హెల్ప్ చేయాలి. ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుందని కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటి వరకు. అసలు ఒక్క రూపాయి కాదు, అన్ని ఆయన చూసుకుని చెప్తున్నా. మాకు రాషన్ కడగలేదు, నమ్ముతాను. ఇప్పుడు ఆయన అన్ని ఆయన ముఖం తెలుసు మరి మాకు. అట్లా ఏ గుడి పోయినా ఏడు పోయినా ఆయన చూసుకోలేదు. మరి ఇప్పుడు మాకు ఎవరు వదులుతారు? ఏదైనా ముక్కుసూటికి అంటే చూసుకున్నాంలే అంత డేర్గా వెళ్ళిపోయే మనిషి కదమ్మా. అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు? ఆయన ఫస్ట్ నుంచి కిడ్నీ ఖరాబ్ ఉన్నాయి. డాన్సెస్ పోతుండు వస్తుండు. నాకు చాలా విసుకొచ్చేసింది ఆయనకు. ఇది ఎప్పుడు పోయేది కాదు, నేను సచ్చిదాకా అనుకున్నాడు ఆయన మనసులో. ఈ మధ్య మళ్ళీ తాగుడు నేర్చుకుంటూ, సిగరెట్ నేర్చుకుని వద్దంటే నీస్తున్నట్టు నేర్చుకుంటూ. కాలు మెయిన్ ఎఫెక్ట్ అయింది, కాలు వల్లనే ఆపరేషన్ కూడా చేయలేకపోయినాము అని చెప్పేసి అని అన్నారు కదా. అది ఇన్ఫెక్షన్ అయింది. అది కూడా అది తీసేసిన పర్లేదు, మగోడిని తెచ్చుకుంటా అనుకున్నా నేను. 2 తెచ్చి పెట్టుకుంటా అనుకున్నా నేను. సినిమా ఇండస్ట్రీ రాకముందు నుంచి పరిచయం నాకు. సినిమా ఫిష్ మార్కెట్ అక్కడి నుంచి ఒక సినిమా చేయించాడు, 2 సినిమాలు. తర్వాత నేను 2 సినిమాలు చేశాను, చిన్న క్యారెక్టర్స్. తర్వాత నేను బిజినెస్ ఫిష్ చాలా బాగుంటుంది, చాలా మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచివాడు, ఎవరికైనా హెల్ప్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఆర్టిస్ట్ అయ్యాడు. చాలా అంటే అది చెప్పుకోలేము, అందరితో బాగుండేవాడు, అందరూ పిలిచి మంచి యాక్టర్. ఇండస్ట్రీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఎంతో మంది
అందరికి సక్సెస్ కాదు. ఆయన ఫిష్ వెంకటని గుర్తింపు తెచ్చుకోవాలి. ఆంధ్ర తెలంగాణ మంచి పేరు సంపాదించాడు. ఆర్థికంగా మాత్రం ఏం సంపాదించుకోలేదు. డబ్బులు మాత్రం లేదు. ఎవరు అడిగిన సాయం చేశాడు. ఆయన ఎంత సాయం అయితే అంత చేసేవాడు. సొంతంగా అనుకుంటూ ఏం చేసుకోవాలి. ఇలా జరుగుతాయని ఆయన ఊహించేది. ఇన్సూరెన్స్లు కానీ అది కానీ ఏం చేయలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇల్లు అనేది బాగా చూసుకునేవాడు. ఆరోగ్యం అనేది ఎవరి చేతులు ఏముంది. ఆయనగా మా హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల ఆయన ఇక్కడ పోలేకపోయింది. నాతోటి మాత్రం బాగా రోజు కంటే ఏదైనా నాకు చెప్పాడు. మంచి చెడు ఇలా జరిగింది. లాస్ట్గా మాట్లాడడం చేంజ్ చేయించుకుంటాను. కిడ్నీ ఒక డోనర్ చెన్నై నుంచి ఆయన నాకు ఇస్తాను. చాలా మంది హెల్ప్ చేస్తాను. ఆ కిడ్నీ వేసుకున్న తర్వాత మంచిగా నేను పని చేసుకుంటాను అనే ఆశతో. పిల్లల విషయంలో అంటే కొద్దిగా చదువుకుంటే బాగుండేది, పిల్లలు ఏదన్నా ప్రయోజకులు అయితే బాగుంటుంది అనే ఆశ. అన్న పార్థివ దేహం దగ్గరే ఉన్నాము. ఎంతో మంది యాక్టర్స్ అన్నతో ఆ గబ్బర్ సింగ్ టీం అయితే ప్రస్తుతం రావడం జరిగింది. యాక్టర్స్ ఇంకెప్పుడు రాలేదు. గబ్బర్ సింగ్ స్టార్టింగ్ నుంచి అన్నతో సపోర్ట్ గా ఉంటూ అన్న హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నకి సపోర్ట్ గా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీనే చెప్తుంది గబ్బర్ సింగ్ టీం తప్ప ఎలాంటి సెలబ్రిటీస్ కూడా కనీసం మాకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో అన్న యాక్ట్ చేశాడు. కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ వచ్చింది కానీ కొంతమంది దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు కూడా తర్వాత లిఫ్ట్ చేయలేదు అనే పరిస్థితి. ప్రస్తుతం అయితే గబ్బర్ టీం వచ్చి నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది. వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ రావడం జరుగుతుంది. చాలా మంది అంటే ఎంత బాధపడుతున్నారో వాళ్ళు మాటల్లో చెప్పలేను వాళ్ళ బాధని. వాళ్ళ సిస్టర్స్ కావచ్చు. అన్న గతంలో ఒక 5 నెలల ముందే ఫిష్ వెంకట వాళ్ళ అన్న వాళ్ళ అక్క చనిపోయిందంట. మళ్ళీ 5 నెలల టైంలోనే ఇప్పుడు మళ్ళీ అన్న చనిపోవడము చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే వాళ్ళ సిస్టర్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి అని. అక్క చెప్పండి అక్క, అన్నకి అసలు ఎంత సివియర్ గా అయింది, డిశ్చార్జ్ అవుతున్నారు అన్నారు కదా అక్క. అంతే ఏమన్నా మాట్లాడారా? జనరల్ గా ఏమన్నా మాట్లాడడం చూసినారు కదా. అంటే చాలా బాధలో ఉన్నారు వీళ్ళు. కనీసం మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళ ఇంకా రిలేటివ్స్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాము. ఏమవుతారమ్మా అన్న మీకు? హాస్పిటల్ ఉన్నప్పుడు తగ్గింది అని చెప్పేసి అన్నారు కదమ్మా, డిశ్చార్జ్ కూడా చేస్తాను అని చెప్పేసి అన్నారు. మంచిగా అయితే అన్నాడు, మళ్ళీ అదే రోజు సీరియస్ వెళ్ళిపోయి. మాట్లాడారా లాస్ట్ లో? మీతో ఏం మాట్లాడారు అసలు? అన్న ఏమన్నా చెప్పడం జరిగింది? వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడింది లాస్ట్, మళ్ళీ మాట్లాడలేక మీరు విజయవాడ నుంచి వచ్చినారు కదా అన్నని నిలవడానికి. సో అన్నతో ఎలా పరిచయం మీకు ఏంటి? అన్న పెద్దమ్మ కొడుకు. ఎలా ఉంటుంది అన్న మిమ్మల్ని చూసుకునే విధానం కావచ్చు? ఫోన్ చేయగానే వచ్చేది. నేను ఒక్కదాన్ని విజయవాడ, ఆయన అన్నే వచ్చేది నా కోసం. విజయవాడ మీకోసం ఉండేటోడు. చెల్లి ఎక్కడ ఉంటదని. ఇప్పుడు అన్నయ్య రాడు. మరి అన్న అంత పెద్ద యాక్టర్, ఎంతో మందికి సహాయం చేసే చేతులు అన్నవి దాచి పెట్టుకోవడం అంటేనే తెలియదు అన్నకి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్నకి సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడిండ్రు కూడా అన్నయ్య. వస్తా అన్నారు అన్నయ్య ఇంటికి. ఉప్పల్ దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తా అన్నాడు. మాట్లాడిండు మాతో, మాట్లాడిండు. ఇంటికి కూడా వస్తా అన్నాడు. అసలు మంచి కూర్చోబెట్టిండ్రు. మేము వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టారు, మాట్లాడిండ్రు. ఇంకా మేము అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం ఇంకా అన్నయ్య వస్తాడని. అవును, ఆల్రెడీ ఇంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిండ్రు. ఇంటికి వచ్చిండ్రు, మంచిగా అయ్యారు. ఇప్పుడు కూడా అలానే అనుకున్నాం. కానీ అన్నయ్యకి లివర్ పాడైపోయింది అన్నారు. ఏంటి ప్రాబ్లం మీకు ఏం తెలుసు అన్న గురించి? అన్నయ్య కిడ్నీలు పోయినాయి.
హెల్త్ కిడ్నీ వల్ల ఇంకా అలా సిక్ అయిపోయాడు మనిషి, సిక్ అయిపోయాడు. ఇక కిడ్నీలు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, అదొకటి బాధలో ఉన్నట్టుంది. ఆ బాధకి ఇలా అయినా నేనని అంతే. కాలుకి షుగర్ వల్ల కాలు మొత్తము దాని వల్లే మెయిన్ అసలు కారణం అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయలేకపోయినారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆల్రెడీ ఆపరేషన్ అయింది ఒకసారి అయింది, కానీ ఇక ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల అన్నయ్యకి మొత్తం వచ్చేసింది అన్నమాట. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అందరి దగ్గర, ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, కానీ దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికి అన్న అంటే సహాయం ఎలా ఉండేది అన్నతో? అన్న ఇప్పుడు యాక్టర్ కావడం వల్ల, యాక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, యాక్టర్ గా మానేసిన మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నే మాట అయినా మాట్లాడడానికి అయినా ఫోన్ చేయగానే అన్న వస్తాడు, నేనున్నా అని మాకు అన్నయ్య. 5 నెలల ముందు వాళ్ళ అక్క కూడా చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు. అవును, చనిపోయింది అక్క కూడా. మొత్తానికైతే పరిస్థితి అయితే అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. సినిమా ఎంత పెద్ద యాక్టర్ అయినా అనుకుంటే అయిపోతుంది. స్టార్స్ అందరూ ఒక మాట మీద ఉంటే రావాలి ఎవరో ఒకళ్ళు, కానీ రాలే. మనమైతే అడగలేం కదా, అలా వాళ్ళంతటి వాళ్ళే రావాలి. తెలుసా ఏమన్నా ఎంత ఖర్చు పెట్టినారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా అది తెలియదు అసలు. ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు, చూస్తారని కూడా తెలియదు. ఇలా అన్నయ్యకి ఇలా జరిగిందని పెద్ద పెద్దోళ్ళు. మామూలుగా అయితే అన్నయ్య వాళ్ళు ఎక్కడ వైజాగ్, విజయవాడ ఎక్కడున్న కాల్స్ వచ్చేసినాయి రాత్రి వరకు. ఎమ్మెల్యే అని వాళ్ళని వీళ్ళని కాల్ చేశారు, వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఆల్రెడీ. అట్లా మన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కొంచెం సాయంలో ఉన్నారు. అన్న ఫిలిం పక్కన ఉన్న వాళ్ళే సాయం చేయాలి ఏదో ఒకటి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండమ్మా అన్న వాళ్ళ ఫ్యామిలీది? మిడిల్ క్లాసే. పెద్దమ్మకి ఒకటి బాగాలే కదా, ఇంకా ఆమెనే చూస్తుండ అనమాట బాగా. అసలు పెద్దమ్మకే చూస్తూ ఫస్ట్ బాగా ఆమె అసలు చాలా కోలుకోలే. ఆమె కూడా కింద పడి కాలు దెబ్బ, ఆమెనే చూస్తాడు. అప్పుడు రోజు వచ్చి పెద్దమ్మని చూస్తాడు. ఇప్పుడు అలాంటిది పెద్దమ్మని చూడకుంటాను నేనే పోయినాడు, అదొక బాధ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు